హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు లైనక్స్ సిరీస్ ఎపిసోడ్ 2. ఇవాళ మనం లైనక్స్ ఫైల్ సిస్టమ్ అండ్ సిస్టమ్ రికగ్నెన్స్ గురించి డీటెయిల్‌గా నేర్చుకోబోతున్నాం. ప్రొడక్షన్‌లోకి ఎంటర్ అవ్వగానే డైరెక్టరీ స్ట్రక్చర్ మీద గ్రిప్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. పక్కా రియల్ టైమ్ సినారియోస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎండ్ వరకు కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. ఇమేజిన్ చేసుకోండి. మండే మార్నింగ్ 2 ఏఎం అవుతుంది. సడెన్‌గా మీ కంపెనీ వెబ్‌సైట్ డౌన్ అయింది. మీ మేనేజర్ కాల్ చేసి వెంటనే ప్రొడక్షన్‌లోకి లాగిన్ అయ్యి ఇష్యూ ఫిక్స్ చెయ్యి అని అడిగారు. మీరు లైనక్స్ సర్వర్‌లోకి ఎస్ఎస్హెచ్ ద్వారా లాగిన్ అయ్యారు. ఇక్కడ సర్వీసెస్ రీస్టార్ట్ చేయడానికి ముందు మీరు 5 ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవాలి. ప్రొడక్షన్‌లో సర్వైవ్ అవ్వాలంటే నేను ఇప్పుడు చూపించబోయే ఈ టెర్మినల్ చెక్ లిస్ట్ చాలా ముఖ్యం. దీన్నే సిస్టమ్ రికగ్నిషన్స్ అంటారు. ట్రబుల్ షూట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 5 మినిట్స్‌లో మన సిస్టమ్‌ని మనం ఓరియంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే లాగిన్ అవ్వగానే హూ యామ్ ఐ చెక్ చేయకుండా డైరెక్ట్‌గా ఫైల్స్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల పర్మిషన్ డినైడ్ ఎర్రర్స్ వచ్చి క్రైసిస్ టైమ్‌లో వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ఈ బేసిక్స్ కమాండ్స్ రన్ చేయాలి. డేట్, సర్వర్ ఎగ్జాక్ట్ డేట్ ఎంత, టైం ఏంటి, అప్లికేషన్ లాగ్స్ కరెక్ట్‌గా చదవడానికి ఇది క్రూషియల్. అప్ టైమ్, సర్వర్ రీసెంట్‌గా క్రాష్ అయ్యి రీబూట్ అయిందా, లేక 400 డేస్ నుండి అప్‌లోనే ఉందా అని తెలుసుకోవడానికి ఈ కమాండ్ ఉపయోగపడుతుంది. హూ యామ్ ఐ, నేను నార్మల్ యూజరా లేకపోతే నాకు రూట్ ప్రివిలేజెస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ కమాండ్ యూజ్ అవుతుంది. డబ్ల్యూ లేదా డబ్ల్యూహెచ్ఓ, నాలాగే సర్వర్ ఇంజిన్ ఎవరైనా లాగిన్ అయ్యి ఈ సేమ్ ఇష్యూ మీద చేంజెస్ చేస్తున్నారా అని తెలుసుకోవడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాం. వీటి గురించి మన నెక్స్ట్ లైవ్ డెమోలో ప్రాక్టికల్‌గా చూద్దాం. డెమో కోసం నేను విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ లైనక్స్ వాడతాను. మీరు కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. ఇప్పుడు థియరీ చాలు, లైవ్ డెమో చూద్దాం. నేను డబ్ల్యూఎస్ఎల్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి ఉబుంటూ ఇన్‌స్టాల్ చేసుకొని ఈ కమాండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రొడక్షన్ సర్వర్ అయినా, డబ్ల్యూఎస్ఎల్ అయినా ఈ కమాండ్స్ సేమ్‌గానే ఉంటాయి. సో, మన ఫస్ట్ కమాండ్ వచ్చేసి డేట్. ఈ కమాండ్ సర్వర్ కరెంట్ డేట్ అండ్ టైమ్‌ని చూపిస్తుంది. ప్రొడక్షన్‌లో మన లోకల్ సిస్టమ్ టైమ్ జోన్ వేరు, సర్వర్ టైమ్ జోన్ వేరే ఉండొచ్చు. చాలా ఆర్గనైజేషన్స్ ప్రొడక్షన్ సర్వర్స్‌ని యూటీసీ టైమ్ జోన్‌లో మెయింటైన్ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ లాగ్స్ అనలైజ్ చేసేటప్పుడు ముందు సర్వర్ టైమ్ వెరిఫై చేసి దాని ప్రకారం టైమ్ స్టాంప్స్‌ని ఇంటర్ప్రెట్ చేయాలి. నెక్స్ట్ కమాండ్ అప్ టైమ్. ఈ కమాండ్ సర్వర్ ఎంతసేపు నుండి రన్నింగ్‌లో ఉందో చూపిస్తుంది. సర్వర్ రీసెంట్‌గా రీబూట్ అయిందా, లేక లాంగ్ టైమ్ నుండి స్టేబుల్‌గా రన్ అవుతుందా అని ఈజీగా తెలుస్తుంది. ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేసే ముందు సర్వర్ హెల్త్ గురించి క్విక్ ఐడియా ఇస్తుంది. నెక్స్ట్ కమాండ్ హూ యామ్ ఐ. ఇది నేను ఏ యూజర్‌తో లాగిన్ అయ్యానని చూపిస్తుంది. ప్రొడక్షన్‌లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎడిట్ చేసే ముందు ఇది చెక్ చేయడం మంచి హ్యాబిట్. లేకపోతే పర్మిషన్ డినైడ్ ఎర్రర్స్ వచ్చి అన్నెసెసరీగా టైం వేస్ట్ అవుతుంది. ఫైనల్లీ మన ఫైనల్ కమాండ్ వచ్చేసి డబ్ల్యూ లేదా డబ్ల్యూహెచ్ఓ. సో, 2 కమాండ్స్ ఒకటే చూపిస్తుంది మనకి. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ కమాండ్ సర్వర్‌లో కరెంట్‌లీ ఎవరైనా లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నారా అని చూపిస్తుంది. ప్రొడక్షన్‌లో మల్టిపుల్ ఇంజినీర్స్ ఒకే సర్వర్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి చేంజెస్ స్టార్ట్ చేసే ముందు ఈ కమాండ్ రన్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. అంతే. ప్రొడక్షన్ సర్వర్ లాగిన్ అయ్యాక డేట్, అప్ టైమ్, హూ యామ్ ఐ, డబ్ల్యూ అనే 4 కమాండ్స్ రన్ చేయడం ఒక మంచి హ్యాబిట్. ఈ 30 సెకండ్స్ వెరిఫికేషన్ వల్ల చాలా మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. ట్రబుల్ షూటింగ్ కూడా ఫాస్ట్‌గా స్టార్ట్ చేయొచ్చు. మనం ఒక ఆటోమేషన్ పైప్‌లైన్ బిల్డ్ చేయాలన్నా, లేదా ప్రొడక్షన్ ఇష్యూ రిజాల్వ్ చేయాలన్నా, సిస్టమ్‌లో ఏ పీస్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్‌గా తెలియాలి. సిస్టమ్ డైరెక్టరీస్ తెలియకుండా మీరు ఆటోమేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ క్రాష్ అయిందా? లాగ్స్ ఎక్కడ ఎతకాలి? ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అవ్వట్లేదా? దాని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడున్నాయి? జెంకిన్స్ వర్క్ స్పేస్‌ని ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఆ ఫైల్స్ ఎక్కడికి వెళ్తాయి? కొత్తగా ఒక డిస్క్ అటాచ్ చేస్తే అది ఎక్కడ కనిపిస్తుంది? సో, ఇలాంటివన్నీ తెలియాలి. దీనికోసం ఎఫ్‌హెచ్‌ఎస్, ఫైల్ సిస్టమ్ హైరార్కీ స్టాండర్డ్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. లైనక్స్‌లో ప్రతి ఫైల్, డైరెక్టరీ ఈ ఫార్వర్డ్ స్లాష్ కిందనే ఉంటుంది. దీన్నే రూట్ డైరెక్టరీ అంటారు. అవి డిఫరెంట్ ఫిజికల్ డివైసెస్‌లో స్టోర్ అయి ఉన్నప్పటికీ వర్చువల్‌గా అంతా ఈ ఫార్వర్డ్ స్లాష్ కిందే మౌంట్ అయ్యి ఉంటాయి. ఒకసారి ఈ డైరెక్టరీస్ అన్ని మనం లైవ్‌లో చూద్దాం. సో, పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఏ ఫోల్డర్‌లో ఉన్నామో ఇది చూపిస్తుంది. /home/అనిల్ అనే డైరెక్టరీలో ఉన్నాం.
సో, ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం. హోమ్ అనే ఫోల్డర్‌లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో లిస్ట్ చేస్తా. సో, ఇవన్నిటి గురించి మీరు కంగారు పడొద్దు. అప్‌కమింగ్ ట్యుటోరియల్స్‌లో వీటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, మనం స్లాష్ ఈ రూట్ డైరెక్టరీకి అయితే వచ్చేసాం కదా! మనం చూడొచ్చు ఇక్కడ. ఆ రూట్ డైరెక్టరీ కింద చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. సో, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను హోమ్ అనే ఫోల్డర్‌లో అనిల్ అనే ఫోల్డర్ నుంచి మనం బ్యాక్ వచ్చామనమాట. సో, మొత్తం ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా ఈ స్లాష్ అనే రూట్ డైరెక్టరీ కిందనే ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎసెన్షియల్ కోర్ డైరెక్టరీస్ చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ రూల్ చూడడానికే, ముట్టుకోవడానికి కాదు. స్లాష్ బిన్ ఇందులో ఎసెన్షియల్ యూజర్ బైనరీస్ ఉంటాయి. అంటే సిస్టమ్‌లో ఎవరైనా యూజ్ చేయగలిగే బేసిక్ కమాండ్స్ లైక్ సీపీ, ఎల్ఎస్, పింగ్, ఎస్ఎస్హెచ్ ఇక్కడే ఉంటాయి. స్లాష్ ఎస్‌బిన్ ఇది సిస్టమ్ బైనరీస్ కోసం. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌కి వాడే ఐపీ టేబుల్స్, రూట్, ఎఫ్‌డిస్క్ లాంటి కమాండ్స్ ఇక్కడ ఉంటాయి. వీటిని రన్ చేయాలంటే రూట్ యాక్సెస్ కావాలి. స్లాష్ బూట్ కాషన్ ఇది మన సిస్టమ్ గుండె లాంటిది. డేవాప్స్ ఇంజినీర్‌గా మనం ఇక్కడ చేసేది ఏమీ ఉండదు. పొరపాటున ఇక్కడ ఫైల్స్ ఎడిట్ చేసినా, డిలీట్ చేసినా సిస్టమ్ టోటల్‌గా క్రాష్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ బూట్ కూడా అవ్వదు. సో, డోంట్ టచ్ థిస్. స్లాష్ లిబ్ ఇవి షేర్డ్ లైబ్రరీస్. పైన చెప్పుకున్న స్లాష్ బిన్, స్లాష్ ఎస్‌బిన్‌లో ఉన్న అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఈ డైనమిక్ లైబ్రరీస్ హెల్ప్ చేస్తాయి. వీటిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్స్. డెవాప్స్ ఇంజినీర్స్‌కి ఇది ప్లే ఏరియా. స్లాష్ ఈటీసీ డెవాప్స్ హాట్‌స్పాట్. ఏ సాఫ్ట్‌వేర్‌కైనా సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. ఉదాహరణకి ఇంజినెక్స్, ఎస్ఎస్హెచ్ ఇలాంటి వాటికి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ స్లాష్ ఈటీసీ లోపలే ఉంటాయి. గోల్డెన్ రూల్ స్లాష్ ఈటీసీలో ఏదైనా ఫైల్ ఎడిట్ చేసే ముందు ఖచ్చితంగా బ్యాకప్ తీసుకోవాలి. ఇక్కడ చిన్న టైపో ఉన్న ప్రొడక్షన్‌లో సర్వీసెస్ డౌన్ అయిపోతాయి. స్లాష్ హోమ్ ఇది నార్మల్ యూజర్స్ యొక్క పర్సనల్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ హోమ్ స్లాష్ అనిల్ లాగా అనమాట. సో, ఇందాక మనం చూసాం. నా అనిల్ అనే యూజర్‌కి స్లాష్ హోమ్ అనే లోపల ఒక అనిల్ సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, అలాగా మనం ఎన్ని యూజర్స్ క్రియేట్ చేస్తే అన్ని యూజర్స్‌కి ఈ స్లాష్ హోమ్ కింద డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. స్లాష్ రూట్ ఇది నార్మల్ యూజర్స్‌కి కాదు. కేవలం సిస్టమ్ రూట్ యూజర్‌కి సంబంధించిన చాలా సెక్యూర్డ్ హోమ్ డైరెక్టరీ. సో, మన నాన్ రూట్ యూజర్స్‌కి స్లాష్ హోమ్ కింద ఎలా అయితే డైరెక్టరీస్ ఉన్నాయో మన రూట్ యూజర్‌కి స్లాష్ రూట్ అనేది ఒక డైరెక్టరీ అన్నమాట. స్లాష్ యూజర్ ఇది సెకండరీ హైరార్కీ. ఇందులో యూజర్ యుటిలిటీస్, అడ్మిన్ టూల్స్ అండ్ ఇన్‌స్టాల్ చేసిన సెక్యూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు హార్డ్‌వేర్ అండ్ డేటా ఫోల్డర్స్. స్లాష్ వార్ డెవాప్స్ హాట్‌స్పాట్. సిస్టమ్ క్రాష్ అయినా, అప్లికేషన్ ఎర్రర్ వచ్చినా మనం పరిగెట్టే ఫస్ట్ ఫోల్డర్ ఇది. సిస్టమ్ లాగ్స్, స్లాష్ వార్, స్లాష్ లాగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కాన్స్టెంట్‌గా లాగ్ డేటా పెరుగుతూ ఉంటుంది కాబట్టి డిస్క్ స్పేస్ 100% ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడే ఎక్కువ. సో, డెవాప్స్‌గా మనం ఈ ఫోల్డర్‌ని ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉండాలి. స్లాష్ డెవ్ అంటే డివైస్ ఫైల్స్. మన హార్డ్ డ్రైవ్స్, క్యారెక్టర్ డివైసెస్ ఇక్కడే ఇంటర్ఫేస్ అవుతాయి. డిస్క్ స్పేస్ యాడ్ చేసేటప్పుడు తప్ప నార్మల్ టైంలో వీటితో మనకు పని ఉండదు. స్లాష్ మౌంట్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ లేదా ఫైల్ సిస్టమ్స్‌ని టెంపరరీగా మౌంట్ చేసి యాక్సెస్ చేయడానికి టెంపరరీ మౌంట్స్ ఫోల్డర్ ఇది. స్లాష్ మీడియా సీడీలు, యూఎస్బీలు ఇలా కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా రిమూవబుల్ మీడియా కింద ఇక్కడ మౌంట్ అవుతాయి. చివరిగా టెంపరరీ అండ్ వర్చువల్ డైరెక్టరీస్. స్లాష్ టెంప్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వాటికి కావాల్సిన టెంపరరీ ఫైల్స్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాయి. కాషన్ సర్వర్ రీబూట్ అవ్వగానే ఇందులో డేటా అంతా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. సో, మీ ఇంపార్టెంట్ ఆటోమేషన్ స్క్రిప్ట్‌ని ఎప్పుడు స్లాష్ టెంప్‌లో సేవ్ చేయకండి. స్లాష్ ఓపీటీ డిఫాల్ట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌లో కాకుండా మనం కొత్తగా ఇన్‌స్టాల్ చేసే థర్డ్ పార్టీ ఏజెంట్స్ లైక్ డేటాడాగ్, స్ప్లంక్ లేదా కస్టమ్ సాఫ్ట్‌వేర్ అంతా ఇక్కడే ఉంటుంది. స్లాష్ ఎస్ఆర్‌వి వెబ్ సర్వర్స్, ఎఫ్‌టిపి రిపాజిటరీస్ లాంటివి సర్వ్ చేసే సర్వీస్ డేటా ఇక్కడే ఉంటుంది. స్లాష్ ప్రాక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది రియల్ డైరెక్టరీ కాదు. ఒక వర్చువల్ సూడో ఫైల్ సిస్టమ్. ర్యామ్‌లో ఉన్న డేటా. ఇందులో సిస్టమ్ రిసోర్సెస్ అండ్ రన్ అవుతున్న ప్రాసెస్ రియల్ టైమ్ ఇన్ఫో ఉంటుంది. వీటిని డైరెక్ట్‌గా ఎడిట్ చేయడానికి ట్రై చేయకండి. ప్రొడక్షన్‌లో ఇష్యూ వచ్చినప్పుడు ఫోల్డర్స్ మెమరైజ్ చేయవలసిన అవసరం లేదు. ప్రాబ్లమ్‌ని బట్టి థింక్ చేయండి.
వెబ్‌సైట్ డౌన్ అయిందా? ఫస్ట్ లాగ్స్ చెక్ చేస్తాం. కాబట్టి డైరెక్ట్‌గా //logకి వెళ్తాం. ఎస్ఎస్హెచ్ లేదా సర్వీస్ ఇష్యూ వచ్చిందా? అప్పుడు కాన్ఫిగరేషన్ వెరిఫై చేయాలి. సో /etcకి వెళ్తాం. యూజర్ ఫైల్స్ మిస్ అయ్యాయా? డైరెక్ట్‌గా /home/ ఆ యూజర్ యొక్క యూజర్ నేమ్‌కి వెళ్తాం. కొత్త డిస్క్ అటాచ్ చేశారా? /mountలో మౌంట్ అయిందా అని చెక్ చేస్తాం. స్క్రిప్ట్‌కి టెంపరరీ ఫైల్స్ క్రియేట్ చేయాలా? /temp యూజ్ చేస్తాం. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్‌లో ఫోల్డర్‌ని బట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు. ని బట్టి కరెక్ట్ ఫోల్డర్‌కి వెళ్ళాలి. అదే ఒక డెవాప్స్ ఇంజినీర్ మైండ్‌సెట్. లైనక్స్‌లో చాలా ఫేమస్ ఫిలాసఫీ ఒకటుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్. అంటే ఫైల్స్ మాత్రమే కాదు, హార్డ్ డిస్క్, కీబోర్డ్, మౌస్ లాంటి హార్డ్‌వేర్ డివైసెస్‌ని కూడా లైనక్స్ ఫైల్స్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే ఈ డివైసెస్ అన్నీ మోస్ట్‌లీ /dev ఫోల్డర్‌లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్‌కి /dev/sde అంటే మన సిస్టమ్ ఫిజికల్ హార్డ్ డిస్క్. /dev/nel మాత్రం డెవాప్స్ ఇంజినీర్స్‌కి చాలా యూజ్‌ఫుల్. దీన్ని లైనక్స్ డస్ట్‌బిన్ లేదా బ్లాక్ హోల్ అని అనొచ్చు. స్క్రిప్ట్ అవుట్‌పుట్ మనకి అవసరం లేకపోతే /dev/nelకి రీడైరెక్ట్ చేస్తాం. అప్పుడు అవుట్‌పుట్ స్క్రీన్ మీద కనిపించదు. స్టోర్ కూడా అవ్వదు. ఇంకా /dev/random అనే ఫైల్ రాండమ్ డేటా జనరేట్ చేస్తుంది. మోస్ట్‌లీ క్రిప్టోగ్రఫీ, ఎన్‌క్రిప్షన్ లాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఆపరేషన్స్‌లో యూజ్ చేస్తారు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. లైనక్స్‌లో హార్డ్‌వేర్‌ని సెపరేట్‌గా కాకుండా ఫైల్ లాగా యాక్సెస్ చేయొచ్చు. అదే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్ కాన్సెప్ట్. ఇప్పుడు హిడెన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. లైనక్స్‌లో ఫైల్ నేమ్ డాట్‌తో స్టార్ట్ అయితే అది డిఫాల్ట్‌గా హిడెన్‌గా ఉంటుంది. అందుకే నార్మల్ ls కమాండ్‌తో అవి కనిపించవు. చూడాలంటే ls-a కమాండ్ యూజ్ చేయాలి. కానీ డెవాప్స్ పర్స్పెక్టివ్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. .ssh, .aws, .bashrc లాంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చాలా క్రిటికల్. SSH కీస్, AWS క్రెడెన్షియల్స్, సెల్ కాన్ఫిగరేషన్స్ లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. కాబట్టి వీటిని యాక్సిడెంటల్లీ గిట్‌హబ్‌లో కమిట్ చేయకండి. ఎస్పెషల్లీ పబ్లిక్ రిపోజిటరీస్‌లో. ఇంకా బిగినర్స్ ఒక మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే హిడెన్ ఫైల్స్ అంటే సెక్యూర్ అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. హిడెన్ అంటే కేవలం కనిపించకుండా ఉంటుంది. సెక్యూర్ అని కాదు. పర్మిషన్స్ ఉంటే ఎవరైనా ఆ ఫైల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. హిడెన్‌గా పెట్టడం వల్ల పర్పస్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ఫైల్స్‌ని పొరపాటున మోడిఫై లేదా డిలీట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడం. లైనక్స్‌లో ఫైల్స్‌ని యాక్సెస్ చేయడానికి 2 రకాల పాత్స్ ఉంటాయి. అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే రూట్ నుండి స్టార్ట్ అవుతుంది. మీరు సిస్టమ్‌లో ఎక్కడ ఉన్నా ఆ ఫైల్‌ని కరెక్ట్‌గా రీచ్ అవుతుంది. అందుకే ప్రొడక్షన్‌లో ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. రిలేటివ్ పాత్ అంటే మన కరెంట్ లొకేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒక ఫోల్డర్‌లో ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఫైల్‌ని యాక్సెస్ చేయడానికి ఇది కన్వీనియంట్. కానీ ఇక్కడ బిగినర్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ లేదా క్రాన్ జాబ్స్‌లో రిలేటివ్ పాత్స్ యూజ్ చేస్తారు. స్క్రిప్ట్ మాన్యువల్‌గా రన్ చేస్తే వర్క్ అవుతుంది. కానీ క్రాన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయినప్పుడు కరెంట్ డైరెక్టరీ డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని ఫెయిల్ అవుతుంది. కాబట్టి ప్రొడక్షన్‌లో ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అయినా, CI/CD పైప్‌లైన్స్ అయినా ఎప్పుడూ అబ్సల్యూట్ పాత్స్ యూజ్ చేయండి. ఈ స్మాల్ హ్యాబిట్ అయినా ఫ్యూచర్‌లో చాలా ప్రొడక్షన్ ఇష్యూస్‌ని అవాయిడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు మీకు ఒక స్మాల్ ఛాలెంజ్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీకు ఎంతవరకు అర్థమయ్యాయో మీరే టెస్ట్ చేసుకోండి. ఇమేజిన్ మీరు ఒక ప్రొడక్షన్ వెబ్ సర్వర్‌కి లాగిన్ అయ్యారు. సర్వర్ ఎంతసేపు నుండి రన్నింగ్‌లో ఉందో ఎలా చెక్ చేస్తారు? తర్వాత సిస్టమ్ వైడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉన్న డైరెక్టరీకి నావిగేట్ అవ్వండి. హిడెన్ ఫైల్స్‌తో సహా లిస్ట్ అవ్వడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తారో ట్రై చేయండి. ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి సినారియో బేస్డ్ క్వెషన్స్ చాలా కామన్. ఇంజినిక్స్ 500 ఎర్రర్స్ ఇస్తుంటే ఫస్ట్ ఏ డైరెక్టరీకి వెళ్తారు? లైనక్స్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫైల్ అనే ఫిలాసఫీని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంకా ఒక మంచి ఇంటర్వ్యూ క్వెషన్. స్లాష్‌కి, రూట్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఛాలెంజ్ మీకోసం. స్క్రీన్ మీద ఉన్న ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కామెంట్స్‌లో రాయండి. దట్స్ ఇట్ ఫర్ ఎపిసోడ్ 2. కమాండ్ లైన్ ఎసెన్షియల్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్‌లో డీటెయిల్‌గా నేర్చుకుందాం. మీ కెరీర్‌కి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ కోసం నేను ఆల్రెడీ డెవాప్స్ రోడ్ మ్యాప్ వీడియో చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.